पूरा परेशान है ऑटो वाले हम लोग गैस नहीं मिल के గ్యాసే దొరకలేదు 4 గంటలు లైన్ లో కూర్చుంటున్నాం మళ్ళీ ఇవాళ చూస్తేనో 110 రూపాయలు అయిపోయింది లీటర్ గ్యాస్ ఏళ్ళు చీట్ చేయాలి చెప్పమ్మా 4 గంటలు ఆడ నిలవేసి కస్టమర్ కి ఒక 10 రూపాయలు అడుగు ఎక్స్ట్రా అడిగితే ఇస్తలేరు వాళ్ళు మళ్ళీ మోదీ సర్కార్ ఏమో గ్యాస్ ఫుల్ ఉందంటున్నాడు ఏడొస్తుందమ్మా గ్యాస్ మళ్ళా జనాలు చూస్తలేరా ఆటోలకి 12,000 ఇస్తా సంవత్సరానికి అని అంటుండు. మరి అసెంబ్లీలో మొన్న బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే సమాధానం ఇస్తలేడు. మరి ఏందంటారు ఇవన్నీ? 12,000 కాదు 12 రూపాయలు కూడా ఇస్తలేడు. ఖాళీ వాగ్దానాలే అవి. సిలిండర్ కూడా 500కి ఇస్తున్నాడు. 500కి ఏడు ఇస్తున్నాడమ్మా. మళ్ళా అది కూడా బాయ్ కనీసం నెలకు 1,200 ఇస్తే బాగుంటది. అది కూడా లేదు, ఇది కూడా లేదు. ఆటోలో అంత బాధ ఎవరికి లేకుండా వచ్చాము. అంత కష్టం. ఎనర్జీ లాక్డౌన్ పెడతారు అంటున్నారు. మళ్ళా ఖాళీ పుకారమ్మ, అది వేస్ట్ మాటలు అవి. లాక్డౌన్ ఏడ పెడతారు? ఉన్నదే నడుస్తలేదు. లాక్డౌన్ పెట్టి ఇంకేం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆటో మీద ఆయన లాక్డౌన్ పెట్టి అవసరం లేదు, జనాలే లాక్డౌన్ అయిపోతారు. గ్యాస్ దొరకకుంటే ఏం చేస్తారు? మళ్ళీ లాక్డౌనే కదా, ఇంటికాడ పెట్టుకొని కూర్చోవాలి అంతే. మళ్ళా కొత్త కొత్త చట్టాలు చేస్తుండే కదా మరి రేవంత్ రెడ్డి, వీళ్ళ గురించి ఏం చెప్తారు? మన ఆడపిల్లలకి సమాన హక్కులు తల్లిదండ్రుల ఆస్తులు అంటుండు. సమాన హక్కు కాదు, మొగళ్ళకి సమాన హక్కు లేదు. ఆడపిల్లలకి ఏంటో సమాన హక్కు ఇస్తాడమ్మా అదంటుండు. మళ్ళా పిల్లల జీతాల నుంచి 15% తల్లిదండ్రులకి ఇవ్వాలి, తల్లిదండ్రులను చూడాలంటుండు. మరి దానిపైన అదైతే వాస్తవం. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కదా, వాళ్ళకి చూడాలి. అది ఎందుకంటే అది మన ధర్మం. అది ఆయన చెప్పే అవసరం లేదు. ఎవరైనా ఏ కొడుకు ఏ బిడ్డ అయినా కానీ తల్లిదండ్రులకు చూడాలి. అది చట్టం ఏం పెట్టిందంటే ఈ యూట్యూబ్ లలో ఇన్స్టాలలో కొంతమంది వీడియోలు చేసేటప్పుడు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు, కులాలు మతాలను తీసుకొస్తుండ్రు అంటుండు. వాళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్ష అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? కులం మతం అసలు మాట్లాడే అవసరం ఏముందమ్మా? దేని గురించి మాట్లాడాలి? అది తెలివిలోనే మాట్లాడతారా? అది తెలివి ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడతారమ్మా? అవసరమే లేదు కదా. ఆ చట్టం తెచ్చుడు మంచిగానే ఉందా మరి 7 ఏళ్ల జైలు శిక్ష వాళ్ళకి? అసలు అది మాట్లాడితే తీసుకురావాలి పద్ధతి అది. ఎందుకంటే కులం మతం అనేది తీసే అవసరమే లేదు కదా, అవసరమే లేదు. అది అసలు ఎందుకు గురించి తీయాలో చెప్పండి. అచ్చా దాని గురించి ఏమైనా ప్రాఫిట్ ఉందా? మళ్ళీ ఆ ప్రాఫిట్ లేనప్పుడు ఎందుకు గురించి తీయాలా?